సంచలనం ఒక మంచి నాట్యం ప్రదర్శించబోతుంది. దానికి మీ దీవెనలు తనకి అందజేస్తున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి కాస్ట్యూమ్స్ వేసుకుని అట్లాగే ముత్యపు చెప్పలోని ముత్యం లాగా నిలబడి ఉంటే. సంచలనం ముత్యపు చెప్పలో ముత్యం అయితే మరి నేనేంటి సార్? ముత్యపు చెప్ప పక్కన కప్ప అవసరమా? ఇప్పుడు చక్కగా నాట్యము చెయ్యి బాలిక. సంవత్సరాల క్రితం మేము ధ్యానం చేస్తున్నప్పుడు రంభ, ఊర్వశి, మేనక ముగ్గురిని ఒకేసారి గుర్తుకు తెచ్చావు. నువ్వేదో 300 సంవత్సరాలు అన్నావే, మంచి కళ అది. అలాగా కంటూ ఉండాలి నువ్వు కళలు. అవన్నీ కూడా ఆ డ్రీమ్స్ రీల్స్ లాగా నీ మైండ్లో అలా వెళ్తూ ఉంటాయి. మీకేమన్నా కోరికలు ఉంటే నాతో చెప్పండి సార్. నీ పొరపాటు అవి తీరిలాగా నేను చూస్తాను. నువ్వు కోరుకుంటావా? నేను చేస్తాను సార్. ధ్యానం చేస్తావు? అవును సార్. ఇప్పుడుకైతే అంత పెద్దవేమీ లేవు, కానీ ప్రశాంతంగా నువ్వు పాపని ఆశీర్వదించేసావు, సంతోషం. ఫెంటాస్టిక్. నువ్వు ఇంత అట్లా చిన్న బొమ్మ అక్కడ అంత పెద్ద వేదిక మీద నువ్వు డాన్స్ చేస్తుంటే ఎంతో ముద్దుగా ఉంది తల్లి. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్ సంచలన. ఏం స్వామి నువ్వు? చిటి చిటి స్వామి. చిదానంద చిన్మయ చిటుకు చిటుకు స్వామి. చద ఆనంద, చదలు పడితే ఆనందంగా ఉంటాడు. సరే, రంభ, ఊర్వశి, మేనక అన్నావు కదా, తెలుసా నీకు వాళ్ళు? తెలుసా? మేమందరం ఒకేసారి మధ్యాహ్నం ధ్యానం ఆపేసి మరీ భోజనం చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఏ వీధిలో ఉన్నారు చెప్పు? హిమాలయ ప్రాంతంలో అనే వీధి ఒకటి ఉంది సార్, ఆ వీధిలో ఉంటారు. చలిపోయి పరిగెత్తలేక వయసు అయిపోయిన వాళ్ళు నడిచినట్టు అది. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం సార్. అమ్మవారి ఆశీస్సులతో అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ లిటిల్ ఛాంప్స్ దున్నేసేయండి.